హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో మైనింగ్ చేస్తున్న వాళ్ళ పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఈ అకౌంట్ అనేది సైన్ అవుట్ అయిపోతే, లేకపోతే మొబైల్ పోయి కొత్త మొబైల్ తీసుకొని ఆ అకౌంట్లో మీ పై నెట్వర్క్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని సైన్ అప్ చేసుకోవడం రాకపోతే మీ అకౌంట్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఈ పై నెట్వర్క్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసుకోవాలంటే మీకు రెండు ప్రాసెస్లు ఉన్నాయండి. ఒకటి ఫేస్బుక్, రెండోది ఫోన్ నంబర్. సో ఫేస్బుక్ తోటి రికవరీ చేసుకోవాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా ఆల్రెడీ ఇదివరకు మీరు మీ పై అకౌంట్ని ఫేస్బుక్ తోటి కనెక్ట్ చేసుంటే మాత్రమే మీరు రికవరీ అనేది చేసుకోగలరన్నమాట. సో కనెక్ట్ చేయని వాళ్ళు ఏం చేయాలి? సో మొదటగా మీ మొబైల్ నంబర్, అంటే మీరు పై అకౌంట్ని ఏ మొబైల్ నంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నంబర్కి మినిమం 20 రూపీస్ టాప్అప్ బ్యాలెన్స్ అనేది మీరు వేయించుకోవాలన్నమాట. అంటే 20 రూపాయలు మీరు రీఛార్జ్ చేస్తే మీకు 14 రూపాయలు లేకపోతే 15 రూపాయలు బ్యాలెన్స్గా అయితే రావడం జరుగుతుంది. సో ఈ 20 రూపాయలు బ్యాలెన్స్ని మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందంటే పై నెట్వర్క్ని ఏ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో దానికి చేయించుకోండి. సో చేయించుకున్న తరువాత మీరు చేయాల్సింది ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళేసి పై నెట్వర్క్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ విత్ ఫోన్ నంబర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో రెండోది ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కంట్రీ అనేసి ఫోన్ నంబర్ అనేసి. సో మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కంట్రీకి ఎదురుగా ఇక్కడ ఉండేటటువంటి మార్క్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే అన్ని దేశాల నేమ్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఇండియా అని టైప్ చేయాలి, INDIA ఇండియా అని టైప్ చేస్తే +91 అని వస్తుంది అనమాట. సో ఈ ఇండియా లేకపోతే +91 అనే నంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తరువాత ఇక్కడ కింద ఫోన్ నంబర్ ఉంది చూడండి, ఇక్కడ మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీ చేయాలండి. సో ఇక్కడ చూడండి ఇండియా +91 వచ్చింది. దాని తర్వాత ఈ కింద మీ మొబైల్ నంబర్ అనేది మీరు ఎంట్రీ చేయాలి. అంటే పై నెట్వర్క్ని ఏ నంబర్ తోటి అయితే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ నంబర్ని మాత్రం మీరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ అనేది మీ దగ్గర గుర్తు లేదు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ ఫర్గాటెన్ అనేటటువంటి ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ పాస్వర్డ్ ఫర్గాటెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో పాస్వర్డ్ అనేది మీరు ఫర్గాటెన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రికవర్ అకౌంట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఈ రికవర్ అకౌంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, ఇదివరకు ఇట్లాగే మీరు చేయాల్సింది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో దీన్ని టచ్ చేసి ఇండియా అని టైప్ చేయాలి, +91 అనేదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ కింద ఫోన్ నంబర్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ మీరు మీ ఫోన్ నంబర్ ఎంట్రీ చేసి కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ పైన కంట్రీ కోడ్ +91 వచ్చింది. తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ SMS అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుందండి. ఈ ఓపెన్ SMS అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ USA అని ఉంది కదా, దాన్ని అలానే ఉంచాలండి, ఇక్కడేం మీరు మార్చకూడదు, దాన్ని అలానే ఉంచాలి. USA అనేది ఏదైతే ఉందో దాన్ని అలానే ఉంచేసి ఇక్కడ ఓపెన్ SMS అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత కూడా ఇంకొకసారి మీకు ఓపెన్ SMS అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి, ఆ ఓపెన్ SMS ఆప్షన్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేయండి. సో అలా మీరు ఓపెన్ SMS మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మెసేజెస్, తర్వాత ట్రూ కాలరు, వాట్సాప్ ఇలా వచ్చాయి. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మెసేజెస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ వన్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మెసేజెస్ మీద టచ్ చేసి దాని కింద ఉన్నటువంటి జస్ట్ వన్స్ ఏదైతే ఉందో
దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకేం జరుగుతుంది అంటే అక్కడ మీకు ఒక అప్లికేషన్కి అంటే పై నెట్వర్క్ సంబంధించినటువంటి కంపెనీస్కి కొన్ని కస్టమర్ కేర్ నంబర్స్ ఉంటాయండి. ఆ కస్టమర్ కేర్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. మీ మెసేజెస్ ఏదైతే ఉందో మెసేజెస్ ఆప్షన్ బాక్స్లో దాంట్లో ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ ఓటీపీ అనేది వస్తుంది. సో అందరికి ఇలానే వస్తుందంటే సేమ్ రాదండి. ఇక్కడ 937856 వచ్చింది. మీకు ఇంకొక రకంగా రావచ్చు, కానీ 6 నంబర్ల టెక్స్ట్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ సిమ్ ఏదైతే ఉందో అంటే పై కాయిన్ను ఏ నంబర్తో రిజిస్టర్ చేశారో ఆ సిమ్ ఏది ఫస్ట్ పొజిషన్లో ఉందా, సిమ్ 1గా ఉందా, సిమ్ 1గా ఉందా లేక 2గా ఉందా చూసుకోండి. అంటే మీరు సిమ్ 1తో రిజిస్టర్ అయ్యి సిమ్ 2 నుంచి మెసేజ్ పెడితే మళ్ళీ అకౌంట్ రికవరీ అవ్వదండి. సిమ్ 1 ఆప్షన్ ఏదైతే ఉందో సిమ్ 1 కానీ సిమ్ 2 కానీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు సిమ్ 2తో రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ టచ్ చేసి సిమ్ 2 సెలెక్ట్ చేసుకోండి. లేదు సిమ్ 1 అయితే సిమ్ 1 అలాగే ఉంచేసి ఈ కింద సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీకు మెసేజ్ అనేది వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి 5 రూపీస్ బ్యాలెన్స్ అనేది కట్ అవుతుంది అనమాట. సో 5 రూపీస్ బ్యాలెన్స్ ఎందుకు కట్ అవుతుందంటే మీరు చేసిన మెసేజ్ ఇంటర్నేషనల్ మెసేజ్ అండి, వేరే దేశానికి వెళ్ళేది. అందుకని చెప్పేసి 5 రూపీస్ అనేది కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మీరు పై అకౌంట్కి రావాలండి. మీరు పై అకౌంట్కి వస్తే ఇక్కడ మీకు సెటప్ పాస్వర్డ్ అనేటటువంటి ఇక్కడ ఒక డైలాగ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ సెటప్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ ఏదైతే ఉందో మీకు బాగా గుర్తుండేది అది 2 టైమ్స్ ఎంట్రీ చేయాలండి. పై బాక్స్లో కింది బాక్స్లో సేమ్ పాస్వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కరెక్ట్గా ఎంట్రీ చేయండి. సేమ్ ఎంట్రీ చేసి కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యువర్ పాస్వర్డ్ అనేసి క్లియర్గా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు మీ పై నెట్వర్క్ పాస్వర్డ్ని మళ్ళీ పై అకౌంట్ని మీరు రికవరీ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో మీకు కొన్నిసార్లు మళ్ళీ రికవరీ కోసం మీ మెయిల్ ఐడి అడుగుతుందండి. ఒకవేళ ఎక్కడైనా మధ్య స్టెప్పులలో మీకు మీ మెయిల్ ఐడి అడిగితే మీ మెయిల్ ఐడి ఇవ్వండి. సో నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతే మీ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ టైం రికవరీ చేసుకోవడానికి. సో దాని ద్వారా మీరు రికవరీ అనేది చేసేసుకోవచ్చు. సో ఇంతేనండి. ఈ విధంగా పడిన తర్వాత మీరు గో బ్యాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ మీరు క్లిక్ చేస్తే దాని తర్వాత మళ్ళీ పై నెట్వర్క్లో ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మళ్ళీ మీరు కంట్రీ కోడ్ ఇండియన్ సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్ వేసి తర్వాత పాస్వర్డ్ వేసేస్తే పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇంతేనండి పై నెట్వర్క్ అకౌంట్ని రికవరీ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.